గుంతకల్ నియోజకవర్గం ఆర్యవయసుల ఆత్మీయ సమావేశంలో తెలుగుదేశం ఎమ్మెల్యే అభ్యర్థి కొమ్మనూరు చేరం పాల్గొన్నారు. అందరికీ అండగా ఉంటానని మాట ఇచ్చారు. ఇక్కడ ఉన్న వ్యాపారస్తులకి చందాలు వసూలు చేస్తాడు, ఏదో ప్రైవేట్ ప్రాంతం చేసి కక్షాలు చేస్తాడు అనే మాదిరిగా ఆయన చెప్పుకోవడం జరిగింది. నేను ఆయనకి సూటిగా కూడా నేను అడుగుతున్నా, నేను 2009లో 2000 ఓడిపోయినప్పటికీ ఈ పైన ఉండొచ్చు అని నేను అనుకుంటా. 2000తో గెలిచినప్పుడు ఏదో అప్పుడు ఓడిపోయినాడు, 2000తో గెలిచినాడు, పర్వాలేదు చూస్తామని అన్నారు. నేను 2000తో గెలిచినప్పుడు కూడా అందరూ సహాయ సహకారం, అన్ని కులాలు, అన్ని మద్దతులతో అందరూ కలుపుకొని నేను 5 సంవత్సరాలు పరిపాలన చేసిన అపోజిషన్ కాదు. ఏదో వ్యతిరేకత ఉండొచ్చు, 2000 ఏం చేయలేదని ఏదో రకంగా వ్యతిరేకత ఉండొచ్చు. కానీ అదే వ్యక్తినే 40,000తో గెలిచాడంటే అది ఎంత మాత్రం అనేది అందరూ కూడా ఇక్కడ ఉన్న ఎమ్మెల్యే తెలుసుకోవాలి. ఒకవేళ దౌర్జన్యపరుడైతే మరి ఓటేసి 2000 కాదు ఎన్ని రెట్లు ఉందో 40,000తో గెలిచారంటే అది ఆశామాషి కాదు. అన్ని వర్గాలు చెప్పాలంటే ఈ ఆలూరు నియోజకవర్గ ఫ్యాక్షన్తో ఎన్నో కడగట్టిన ఫ్యాక్షన్ ఉండదు. అలాంటి ఫ్యాక్షన్ ఉన్న నియోజకవర్గంలో నేను ఈ స్థాయిలో వచ్చానంటే మా అందరూ కూడా మీరందరూ గుర్తిస్తారు, తెలుసుకున్నారు కూడా. నా విషయానికి చెప్పాలంటే ఈ గుండెకాయకి రావడం నేను ఎన్నోసార్లు రేషన్ రావాలన్నా మా రత్నాయశెట్టి ఒక్కసారి రత్నాయశెట్టి ఆ ఇంటికి వచ్చి నేను వ్యాపారంగా నేను తీసుకుపోయేవాడు. రేషన్ కూడా ఆ రోజు పరిచయం, ఈ రోజు కూడా ఇలాగే ఒక కుటుంబ సభ్యులుగానే నేను ఉన్నానే కానీ ఎక్కడ కూడా దౌర్జన్యానికి పాల్పడలేదు. సందర్భంగా ఇక్కడ నుంచి బంధువర్గం కూడా గుంటకల్ నియోజకవర్గానికి, ఆలూరు నియోజకవర్గానికి బంధువర్గం కూడా ఎన్నో ఉన్నాయి. ఈ పాటికి అంత ఫోన్ కాల్ ద్వారా కూడా నా గురించి అందరూ తెలుసుకుని ఉంటారు కూడా అని నేను అనుకుంటా. మీరందరికీ పాటిస్తున్నా నా నుంచి ఏం చిరికన్నా కూడా నేను మీ అందరికీ అండగా ఉంటానని చెప్పి సందర్భంగా మీ అందరికీ మాట్లాడుతున్నాను. మనందరూ కూడా ఈరోజు వాసవి కన్య కమలేశ్వరి ఆ తల్లి సాక్షిగా చెప్తున్నా, వెంకటేశ్వర స్వామి సాక్షిగా చెప్తున్నా, దశాంబం నెట్టికంటే స్వామి సాక్షిగా చెప్తున్నా, అదేవిధంగా వసన ఇద్దరు సాక్షిగా చెప్తున్నా. ఏ మాత్రం కూడా నా నుంచి చిన్న ఆపద కూడా కనుక్కోకుండా చేసే జవాబుదారి నేను తీసుకుంటాను. నేనే కాదు, నా అనుచరులైనా, నా అనుచరులు కాకుండా ఇప్పుడున్న అధికారంలో ఉన్నాయి ఏ వ్యక్తినైనా కూడా వాళ్ళకి ఇలాంటి కబ్జాలు పడుకోకుండా ఇలాంటి దౌర్జన్యం చేసుకునే జవాబుదారి మీకు. ఈ దేశానికి సైనికుడు ఎలా ఉన్నాడో ఈ గుంటకల్ నియోజకవర్గం సైనికుడిగా నేను పనిచేసుకుంటాను. నేను ఎమ్మెల్యేగా కాదు, ఎందుకంటే నేను ఎప్పుడు చెబుతుంటా ఈ ఎమ్మెల్యే అనే పదవి శాశ్వతం కాదు, ఈ కొమ్మనూరు చేరం అనే పదవి శాశ్వతం అనేది ఎన్నోసార్లు చెప్తున్నారు. కాబట్టి ఎమ్మెల్యే కింద ఒక సైనికుడు అనేది బాగుంటుందని చెప్పేసి ఒక సైనికుడిగా మేము పనిచేసుకుంటాం. ఈ దేశాన్ని ఎలా రక్షిస్తాడో ఈ గుంటకల్ నియోజకవర్గం ప్రతి వ్యాపారస్తుడికి అన్ని విధాల, ఈ గుంటకల్ నియోజకవర్గంలో అన్ని విధాలుగా ఉన్న వ్యాపారానికి నేను ఒక సైనికుడిగా ఉంటానని చెప్పి సందర్భంగా నిర్ణయిస్తున్నాను. మన గుంటకల్ నియోజకవర్గంలో మన ఆంధ్ర రాష్ట్రంలోనే కాదు, ఈ కర్ణాటకలో కూడా తమ్ముడు ఇప్పుడున్న మంత్రిగా ఉన్నాడు. కాంగ్రెస్ ప్రభుత్వంలో తమ్ముడు మంత్రి. అక్కడికి ఇక్కడికి వ్యాపారాలు ఏమైనా ఉన్నాయి, అలాంటివి ఏదైనా పోలీసు వాళ్ళ నుంచి కానీ ఇతర వేరే వ్యక్తుల విషయంలో అయినా బంగారు షాపులో అయినా ఏ చిటికైనా
మీకు అండగా ఉంటానని చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నాను. సరే, ఇన్ని సాక్షిగా నేను పెట్టుకున్నా, నేను మీ అందరికీ ఒక మాట చెప్పాలి. ఒక 3 రోజుల క్రితం నాకు సవాల్ విషయంగా, అయ్యా నా మీద కబ్జాలు చేస్తున్నావు అని అంటున్నావు, మరి నర్సాపురం 2 గంటల దగ్గరికి రా, లేదంటే దర్గా దగ్గరికి రా, నేను ప్రమాణం చేస్తానన్నప్పుడు ఆ ప్రమాణానికి రాలే, ఆమె స్టేట్మెంట్లో నేను ప్రమాణం చేసేలేదు, నువ్వు అదని చెప్పేశారు. అంటే నేను అన్నాను, నువ్వు ఏమేమి చేసావు కబ్జాలన్నీ నేను చెప్తా, నేనే ప్రమాణం చేసి నువ్వు చేస్తానని చెప్పి నేను చేయగలను ప్రమాణం చేయకూడదని చెప్పినా. దానికి కూడా ఆయన అప్పుడు 5 రోజులు పోయినాడు. ఎందుకంటే నేను మొత్తం పైన కూడా కబ్జా చేశాను. అదేవిధంగా ఒక వ్యాపారస్తుడు ఏదో వ్యాపారం అంటే అన్ని రకాల వ్యాపారాలు ఉంటాయి. ఒక గుట్కా వ్యాపారం చేసే ఒక వ్యక్తి ఆయన గుట్కాల్లోన ఎంత ఎదిగి డబ్బు సంపాదించాలని చెప్పి అది మనసులో పెట్టుకొని ఆ గుట్టకానికి ఆయన పోలీస్ కేసులు పెట్టించి ఆయనకు ఒక దళాలకారాన్ని సపరేట్గా పెట్టించి ఏదేమైనా ఉన్నా ఆయన ద్వారా మీరు తీసుకోవాలి. రూపాయి ఉంటే 100 రూపాయలైనా ఆయన ద్వారా కొనకి మీరు వ్యాపారం చేసుకోండి. అంటే ఒక దళాలకారాన్ని ఈ గుట్కాలతో మొదలుకొని ఈరోజు ఉన్న వ్యాపారంలో అన్ని విధాలుగా వ్యాపారంలో కూడా రేపు రాబోయే రోజుల్లో ఇప్పుడు గుట్కా పెట్టుబడి అయిపోయింది, స్థలాలు ఖర్చు అయిపోయింది. నెక్స్ట్ ఉంటే అసలు మనం వ్యాపారం కూడా మనం చేసుకోలేదు. ఈరోజు రైల్వే హనుమాన్ సర్కిల్ ఉంది. మరి ప్రధానమంత్రి లెవెల్లో ముఖ్యమంత్రి లెవెల్లో వచ్చి ఆ షాప్ ఓపెన్ చేసింది వాళ్ళే కదా. వాళ్ళ మనకి మన పట్టు మీద పట్టింది ఎవరు? వాళ్ళే కదా. ఒకసారి మనందరూ గుర్తించుకోండి. ఈ గుమ్మలు చేయడం ఏం చేయకుండా అది చేస్తాడు ఇది చేస్తాడు అన్నమాట చెప్పడం మరి ఆయన ఇద్దరికే వదిలిపెడుతున్నారు. అయినా కూడా 2 నిమిషాలు నేను మన కొట్టిగా నియోజకవర్గానికి కేవలం ఒక 20 days అయిందేమో నాతో పాటు మా ఏమాత్రం జరుగుతుంది. 20 daysలోనే నిన్న నామినేషన్. ఈరోజు ఏమంటున్నారంటే వైజాగ్లో ఉన్న సముద్రం మీకు గుంటకల్లో ఉంది అని చెప్పేశారు. అంటే నేను అదృష్టంగా వచ్చిన అంటే జన సమీకరణం అని అంటే ఇలాంటి వ్యక్తి వస్తేనే గుంటకానికి మా అందరికి బాగుంటుంది, ఒక తోడుగా ఉంటాడనే ఒక భావంతో ఈరోజు పెద్ద ఎత్తున అంటే ఒక ఆశాపాస కాదు, ఒక మనిషిని మనసు దోచాలంటే చాలా కష్టమైన పని. ఈ రోజుల్లో ఇప్పుడున్న పరిస్థితిలో ఒక మనిషిని ఒప్పించాలంటే ఎంతో కష్టం. అలాంటి తరుణంలో ఈరోజు ఇంత పెద్ద ఎత్తున కేవలం 20 రోజుల్లోనే ఇంత ఎత్తున అభిమానం నేను ఈరోజు సంపాదించుకున్నానంటే